హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్‌లో నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనము ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బేకరీస్‌లోనో, స్వీట్ షాప్‌లోనో పర్చేస్ చేస్తూ ఉంటాం గదా! చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా! అదే మనము మన ఓన్ హ్యాండ్స్‌తో ఇంట్లోనే చాలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చనమాట. సో, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్‌కి చాలా మంచిదండి. అట్‌లీస్ట్ పర్ డే 1 లడ్డు తిన్నా కూడా చాలా మంచిదనమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కదా! సో, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్ అయితే తీసేసుకోండి. అండ్ నెయ్యి అయితే మంచిగా హీట్ అయిన తర్వాత ఇది ముంత మామిడి పప్పు అండి. సో, దీన్నైతే క్యాష్యూ నట్స్‌ని స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోండి. అండ్ అలాగే పిస్తా పప్పు కూడా స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలనమాట. సో, బిగ్ పీసెస్‌గా వేశారంటే డ్రై ఫ్రూట్ లడ్డూలో అదే ఉంటుంది. సో, ఇలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా అయితే ఫ్రై చేయాలి. సిమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసి తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే అదే పాన్‌లోనే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి, మేమైతే ఇక్కడ గుమ్మడికాయ సీడ్స్ ఉంటాయి కదా! పంకిన్ సీడ్స్ అండ్ అలాగే ఇదైతే వాటర్ మిలన్ సీడ్స్ అండి. సో, మీకు ఏది కావాలంటే ఆ సీడ్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మంచిగా అయితే అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలాగా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేయండి. బాగా కొంచెం టైం పడుతుంది ఫ్రై చేయడానికి. కాకపోతే మంచిగా ఫ్రై అయ్యిందంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటుందండి. సో, మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని కూడా ఆల్రెడీ మనము పెట్టుకున్నాం కదా ఇంతకుముందు బౌల్లో, సేమ్ బౌల్లోనే యాడ్ చేసేసేయండి. అండ్ తర్వాత మళ్ళీ గసగసాలు ఉంటాయి కదా అవి అండ్ అలాగే నువ్వులు ఉంటాయి కదా అండి, అవి కూడా యాడ్ చేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. అండ్ ఇవైతే జస్ట్ ఒక కప్ అయితే తీసేసుకోండి. 1/4 కప్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే తర్వాత అయితే నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఎండు ద్రాక్ష కూడా స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. మా దగ్గర ఈ ఎండు ద్రాక్ష కొన్నే ఉన్నాయన్నమాట. అండ్ చాలా క్వాంటిటీ వేస్తే కూడా బాగుంటుందండి. సో, క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. సో, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ వేసుకొని, ఏవేవి కావాలో అన్నీ వేసుకొని అయితే చేసేసుకోవచ్చు. అండ్ వీటిని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఖర్జూరం యాడ్ చేయాలండి. గింజలన్నీ తీసేసుకొని స్మాల్‌గా అయితే హ్యాండ్‌తోనే తుంచేసుకొని మంచిగా అయితే పెట్టేసుకోండి. అండ్ తర్వాత నెయ్యి వేసేసుకొని దీన్ని కూడా ఇలాగ మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ చేశారంటే వీటితో ఆ హీట్‌కే ఇదంతా గూడా ఇలాగ ఉండలాగా అయిపోతుందనమాట. సో, ఇదంతా గూడా మంచిగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అండ్ ఇందులో అంజీరా ఇది కూడా యాడ్ చేయొచ్చనమాట. సో, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట. మీకు ఏది కావాలంటే అది సేమ్ ప్రొసీజర్‌లో యాడ్ చేసుకొని ఆల్రెడీ మనమంతా ఈ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసాం కదా! వాటినంతా మంచిగా అయితే హ్యాండ్‌తో ప్రెస్ చేస్తూ ఉండాలి. కొంచెం వేడిగానే ఉంటుంది. మెల్లగా అయితే ఇలా మొత్తం ప్రెస్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. సో, ఇలా బాగా ప్రెస్ అయితే చేయాలి. లేదంటే అక్కడక్కడే ఉండిపోతుంది కదా డ్రై ఫ్రూట్స్ అంతా గూడా. సో, మెల్లగా అయితే మీరు ఆ ఖర్జూరం అంతా కలిసేలాగా మంచిగా ప్రెస్ చేసేసుకొని అండ్ నెయ్యి అయితే హ్యాండ్స్‌కి వేసేసుకొని ఇలా ఉండలైతే చేసేసేయండి. డ్రై ఫ్రూట్ లడ్డు లేడీస్‌కి అండ్ అలాగే పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిదండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంది అండ్ అలాగే నువ్వులున్నాయి. సో, హెల్త్‌కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే రెసిపీ అనమాట. సో, మీరు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్‌లో షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. Bye. Don't share my vlogs and my channel to your friends and family members.